దేవర సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన యంగ్ టైగర్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నారు. గత ఏడాది పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను లాంచ్ చేశారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. ఇండియా 31 అనే వర్కింగ్ టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అలాగే ఈ చిత్రానికి డ్రాగన్ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ మూవీలో ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనిపించి ఆకట్టుకుంటున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ కర్ణాటకలో ప్రారంభమవుతుందని ఫిలిం నగర్ డాక్. ఇంకా అధికారిక అప్డేట్ రానప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త వైరల్‌గా మారింది. పైగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9వ తేదీన ఈ సినిమాను వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా ఎలా ఉండబోతుందంటూ తారక్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా గురించి నిత్యం ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బసు సంగీతాన్ని అందిస్తున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌తో కలిసి 'వార్ 2' మూవీని చేస్తున్నారు. ప్రస్తుతం ముగింపు దశకు చేరుకుంది. ఈ నెలలోనే తారక్ తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పూర్తి చేయబోతున్నట్టు సమాచారం. ఈలోగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో రూపొందనున్న కొత్త సినిమా పట్టాలెక్కనుంది. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ శిబరిలోని కర్ణాటకలో స్టార్ట్ కానున్నట్టు సినీ వర్గాల టాక్ వినిపిస్తుంది. ఈ మూవీలో మలయాళ స్టార్స్ టొవినో థామస్, బిజు మీనన్ కీలక పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం. అలాగే హీరోయిన్ గా రుక్మిణి వసంత్ నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. దాంతో అంచనాలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాను 500 కోట్ల బడ్జెట్‌తో తీస్తారని, దేవరతో మొదటిసారి 500 కోట్ల క్లబ్‌లో సోలోగా ఎంటర్ అయిన ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాతో 1000 కోట్లు కొట్టాలని ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి రికార్డ్స్‌ను క్రియేట్ చేస్తుందో చూడాలి.